కోనసీమ జిల్లాలో ఓ అల్లుడికి సంక్రాంతి వేళ సర్ప్రైజ్ ఇచ్చారు అత్తామామ. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 150 రకాలతో భారీ విందును ఏర్పాటు చేశారు. పోలవరం మండలం బాణాపురం గ్రామానికి చెందిన రాయపురెడ్డి రాజా దంపతుల కూతురు నిహారికకి హైదరాబాద్కు చెందిన శ్రీకర్తో గతేడాది వివాహమైంది. అయితే సంక్రాంతి పండుగకు తొలిసారిగా వచ్చిన శ్రీకర్కు 150 రకాల పిండి వంటలు వడ్డించారు. టోర్నమెంట్లోకి వెళ్ళలేదు. సాయిలమ్మా ఓకే వాయిస్ ఎక్కడమంటారు? మొదటి మన కోనసీమ సంప్రదాయం ప్రకారంగా మా ఇంటికి వచ్చే మొదటి సంవత్సరం తీసుకొచ్చాము మా పాప అల్లుడిని. అలాగే మనకి కోడి పందాలు ఎట్లా సంస్కృతి అట్లాగే అందరికీ ఇన్ని 150 రకాలతో విందు ఏర్పాటు చేశాము. చేసి మన కోనసీమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాము. అలాగే కొంతమంది అనుకుంటారు ఈ పండుగకి వేరే అనుకుంటారు, కానీ ఈ చుట్టాలు వీళ్ళందరితో కూడా ఇది కూడా ఒక సాంప్రదాయంగా ఎప్పుడు దాన్ని గౌరవిస్తూ దాన్ని కాపాడుతూ వస్తున్నాం. మాకు ఈ సంవత్సరం కొత్తలు రావడంతో మాకు ఈరోజు సంతోషంగా ఉంది. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈసారి మా అమ్మాయికి మ్యారేజ్ అయిన వల్ల మా ఇంటికి కొత్తల్లుడు వచ్చారు, కోనసీమకి తీసుకొని వచ్చారు. అతనికి పొద్దున్న నుంచి ఇంకా వంట చేసి 150 రకాల విందు భోజనం పెట్టాము. సాంప్రదాయం ప్రకారం విందు భోజనం పెట్టాము. సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మా అల్లుడు మా ఇంటికి రావడం మా అదృష్టం.